వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో సామెతలు 3వ అధ్యాయము 9వ వచనము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనుషులకు ఇవ్వడము కంటే తీసుకోవడమే ఎక్కువ ఇష్టం. అందుకే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందడానికి ప్రజలు ఇష్టం చూపుతున్నారే కానీ తమ సమయాన్ని, ధనాన్ని ఇవ్వడానికి అయిష్టంగా ఉంటున్నారు. ఒకవేళ ఇచ్చినా బలవంతంగా, ఆచారప్రాయంగా కొంత ధనాన్ని దేవునికిచ్చి ఏదో గొప్ప త్యాగం చేసినట్లు తలుస్తున్నారు. కానీ బలవంతంగా, అయిష్టంగా దేవునికి ఏది ఇచ్చినా ఆయన దాన్ని అంగీకరించడు. సో ఫ్రెండ్స్, జ్ఞాపకం ఉంచుకోండి, మీ అర్పణ కయ్యను అర్పణలా తిరస్కరించబడబోతుంది. ఈరోజు దేవునికి ఇచ్చి అభివృద్ధి చెందిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే న్యూయార్క్ నగరములో ఒక వ్యక్తి నిజాయితీగా వ్యాపారము చేసి మొదట అతను తన ధనములో 10% ఇవ్వడముతో ప్రారంభించి అభివృద్ధి చెందుతున్న కొద్దీ చివరికి దేవునికి 90% ఇచ్చి అతను 10% ఉంచుకొని గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అతనే కోల్గేట్ కంపెనీ సామ్రాజ్యానికి అధినేత అయిన విలియం కోల్గేట్. విలియం కోల్గేట్ గారు 1783వ సంవత్సరములో జనవరి 25న ఇంగ్లాండ్లోని ఓలింగ్బోర్న్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు రాబర్ట్ కోల్గేట్ మరియు సారా. వీరికి 3 కుమారులు, అందులో విలియం గారు ఒకరు. అయితే వీరి కుటుంబం అతి పేద స్థితిలో ఉండేది. విలియం గారి ఊరిలో ఒక నది ఉండేది. దానిని దాటాలంటే ఒక పడవ ఎక్కి అటువైపు వెళ్ళాలి. ఆ పడవ నడిపే వ్యక్తి క్రైస్తవుడు. అయితే ఈయన విలియం గారితో మంచిగా మాట్లాడి దేవుని గురించి చెప్పేవారు. ఇది ఇలా ఉండగా 1795వ సంవత్సరంలో మార్చ్ నెలలో వీరి కుటుంబం ఆర్థిక స్థితి కారణంగా ఇంగ్లాండ్ విడిచి అమెరికాలోని హార్ఫోర్డ్ కు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విలియం గారి తండ్రి రాబర్ట్ గారు వ్యవసాయదారుడు కాబట్టి ఒక వ్యవసాయ క్షేత్రములో వ్యవసాయం చేస్తుండేవాడు. ఇదే క్రమంలో విలియం గారి తండ్రికి రాల్ఫ్ మెహర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వారిద్దరు కలిసి సబ్బులు మరియు క్రోవత్తులు తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. ఆ సమయంలో విలియం గారు ఆ పరిశ్రమలో సబ్బులు, క్రోవత్తుల తయారీలో తన తండ్రికి సహాయపడుతూ వాటిని చేయడంలో మంచి నైపుణ్యతను సంపాదించాడు. ఇలా గడుస్తుండగా 2 సంవత్సరాల తర్వాత ఈ వ్యాపారములో ఒడిదుడుకుల కారణంగా విలియం గారి తండ్రి రాబర్ట్ గారు భాగస్వామ్యం విడిచి తిరిగి వ్యవసాయంపై దృష్టి సారించాడు. అయితే విలియం కోల్గేట్ గారికి వయసు పెరిగే కొద్దీ వ్యవసాయం కంటే వ్యాపారం చేయడం అంటేనే ఎక్కువగా నచ్చింది. అందుకే తాను చిన్న వయసులో నేర్చుకున్న సబ్బులు, క్రోవత్తుల వ్యాపారాన్ని తన 19వ ఏట ప్రారంభించాడు. అయితే 1 సంవత్సరానికే తీవ్రమైన నష్టం వచ్చి అతని ఫ్యాక్టరీ మూతపడిపోయింది. అయినా విలియం గారు నిరుత్సాహపడలేదు, అలాగే పట్టు విడవలేదు. చిన్నప్పుడు తాను చూసినట్లు వ్యాపారములో తప్పకుండా ఒడిదుడుకులు ఉంటాయని, అందుకు తాను ఎలాగైనా నిలదొక్కుకోవాలని నిర్ణయించుకొని మరలా ప్రయత్నిస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రయత్నిస్తూ న్యూయార్క్లో తన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అలా దాని గురించి సిద్ధపడుతుండగా ఒకసారి చిన్నప్పుడు తన ఊరిలో పడవ నడిపిన వ్యక్తి విలియం గారికి ఎదురయ్యారు. ఇప్పుడు అతను ఒక ఓడ క్యాప్టెన్. ఆ సమయంలో విలియం గారు అతన్ని చూసి చాలా సంతోషించారు. అప్పుడు విలియం గారిని చూసి ఆ క్యాప్టెన్ కూడా చాలా ఆనందించారు. ఆ సమయంలో ఓడ క్యాప్టెన్ విలియం గారితో కూర్చొని అతని స్థితిని విని విలియం గారికి కొన్ని సలహాలు ఇచ్చారు.
క్రైస్తవుడైన అతను విలియం గారికి ఇచ్చిన సలహాలు విలియం గారి జీవితాన్ని మార్చివేశాయి. అప్పుడు అతను విలియం గారితో, చూడు విలియం, దేవుడు నీవు ఆశించిన దాన్ని నీకు తప్పకుండా దయచేస్తాడు. కానీ అన్నిటిలో ప్రథమ స్థానం దేవునికివ్వు. అలాగే నీ హృదయాన్ని దేవునికివ్వు. నీవు ప్రతిరోజు ప్రారంభములో, దేవా, ఈరోజు నా జీవితములో మీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రార్థించు. అలాగే నీ పనిలో నమ్మకముగా ఉండు. మనుషులు చూస్తున్నారని కాకుండా దేవుడు చూస్తున్నారు అని చెప్పి నాణ్యమైన కల్తీ లేని ఉత్పత్తులను అందించు. నీ పనిలో ప్రథమ భాగాన్ని, నీ రాబడిలో దశమ భాగాన్ని తప్పకుండా దేవునికి చెల్లించు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలో కెప్టెన్ గారు విలియం గారికి బైబిల్ తెరిచి ఆదికాండము 28వ అధ్యాయము 20 నుండి 22 వరకు చదివి దేవుని వాక్యాన్ని వివరించి చెప్పాడు. తర్వాత ఇలా అన్నారు, దేవుడు నిన్ను న్యూయార్క్ పట్టణములో విజయవంతమైన వ్యాపారవేత్తగా దీవిస్తాడు అని చెప్పారు. విలియం గారు అప్పటి నుండి ఈ మాటల్ని హృదయములో ఉంచుకొని తాను ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాల నుండి శ్రద్ధగా పనిచేసి ఒక మంచి యజమానుడిగా తన పనివారితో ఎలా మెలగాలో, వారి నుండి ఏ విధంగా పని ఆశించాలో తెలుసుకొని దినదిన అభివృద్ధి చెందడం ప్రారంభించారు. అలా విలియం గారు ఆ కెప్టెన్ ఇచ్చిన సలహాలు పాటిస్తూ క్రమం తప్పకుండా చర్చ్కు వెళుతూ అక్కడ చాలా పేరుగాంచిన సువార్థికుడు మేసన్ గారి ప్రసంగాల ద్వారా ఆత్మీయంగా బలపడ్డారు. అలాగే విలియం గారు ఎంత ఒత్తిడి ఉన్నా ప్రార్థన, వాక్య ధ్యానం మరిచేవాడు కాదు. విలియం గారు వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సరాల కాలములోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి అయ్యింది. అలా న్యూయార్క్ నగరములోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. తన వ్యాపారము అధికమైన కొలది దశమ భాగము నుండి 20% పెంచాడు. ఆ తర్వాత 30%గా మార్చాడు. కంపెనీ ఇంకా పైకి ఎదగసాగింది. దేవునికి ఎంత ఎక్కువ ఇస్తే అంత వ్యాపారం అభివృద్ధి చెందసాగింది. విలియం గారు దేవునితో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను చెల్లించే కొలది దేవుడు అతని వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు. చివరికి ఇంకా వర్ధిల్లుచుండగా అతనికి వచ్చే లాభాల్లో 90% దేవునికిచ్చి 10% మాత్రమే తన దగ్గర ఉంచుకునేవాడు. ఇలా గడుస్తుండగా 1811లో విలియం గారు మేరీ అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. తర్వాత వీరికి 11 మంది సంతానం కలిగారు. అలాగే విలియం గారు ఎంతగా పని ఒత్తిడి ఉన్నా తప్పకుండా ప్రతిరోజు ఉదయం కుటుంబ ఆరాధన జరిపేవారు. అలాగే క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళేవారు. అలా కంపెనీ విస్తరిస్తూ పని ఒత్తిడి పెరుగుతున్నా దేవునికిచ్చే స్థానాన్ని ఏమాత్రం కూడా తగ్గించలేదు. అలాగే విలియం గారు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఆడంబరంగా జీవించేవాడు కాదు. తనకు ఏమాత్రం కీర్తిని, ఘనతను కోరుకునేవారు కాదు. నిత్యం దేవుని నామానికి మహిమ చెల్లించేవారు. ఇలా దేవుడు కోల్గేట్ కంపెనీని ప్రపంచ నలుమూలలో విస్తరింపజేశారు. విలియం గారు పేదల పట్ల ఎంతో సహాయకుడిగా ఉండేవాడు. అలాగే ఆయన అమెరికా అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. వేదాంత కళాశాలలను ప్రోత్సహించారు. విలియం గారు కనిపెట్టిన వస్తువులు టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్, సోప్స్ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందాయి. అలాగే విలియం గారు స్థాపించిన మెడిడెన్ కాలేజ్ ఈయన మరణాంతరం కోల్గేట్ విశ్వవిద్యాలయంగా మారింది. ఇందులో చదువుతున్న పేద విద్యార్థుల జీవితాలలో ఎన్నో వెలుగులు నింపుతుంది. ఈ విధంగా విలియం గారు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వ్యాపార విషయములో చాలా నిజాయితీగా జీవిస్తూ దేవుని ఎదుట యథార్థంగా ఉంటూ 1857 మార్చ్ 25న తాను ప్రేమించిన దేవుని యొద్దకు కొనిపోబడ్డారు. డియర్ ఫ్రెండ్స్, సామెతలు 11వ అధ్యాయము 24వ వచనము, వెదజల్లి అభివృద్ధిలోకి వచ్చిన వారు కలరు. ఆమెన్. ఫ్రెండ్స్,
ఈ వాక్యం నెరవేర్పు మనం విలియం కోల్గేట్ గారి జీవితములో నెరవేరడం చూసాం. సో ఫ్రెండ్స్, మనము కూడా మనకు ఉన్న దానిలో దశమ భాగాన్ని దేవునికి ఇచ్చి, అలాగే మన జీవితములో మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చి, అట్టి దీవెనకరమైన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Amen.